జైపూర్ వేదికగా డీసీతో జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో గెలిచిన ఆర్ఆర్ టీం ఈ సీజన్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశారు. మెయిన్ ఆర్ఆర్ టీం ఈ మ్యాచ్లో చాలా పూర్ పొజిషన్ నుండి గేమ్ను గెలుచుకున్నారు. సో ఈ మ్యాచ్లో మోస్ట్ ఆఫ్ ది టైం ఢిల్లీ క్యాపిటల్స్ టీం రాజస్థాన్ రాయల్స్ వాళ్ళని గట్టిగానే డామినేట్ చేశారు. మెయిన్ ఇనిషియల్గా చూసుకుంటే డీసీ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్ఆర్ టీంకి అస్సలు రన్స్ అవ్వలేదు. అలాగే వాళ్ళు చేసిన చూసుకున్న ఫస్ట్ 10 ఓవర్స్లో బాగానే ఉంది, మ్యాచ్ గెలిచేలానే కనిపించారు. కానీ ఆర్ఆర్ టీం వాళ్ళ బ్యాటింగ్ ఇన్నింగ్స్ మరియు బౌలింగ్ ఇన్నింగ్స్ రెండింటిలో కూడా ఆఖరి 10 ఓవర్స్లో అద్భుతమైన కంబ్యాక్ చేశారు. ఎస్పెషల్లీ ద యంగ్స్టర్ రియాన్ పరాగ్ బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో తను మంచిగా ఆడట్లేదని చెప్పి చాలా ట్రోల్ చేశాం. కానీ సీజన్లో మాత్రం రియాన్ పరాగ్ 2.0 అందరికీ దర్శనమిస్తున్నాడు. సో ఆల్రెడీ మనం ఫస్ట్ మ్యాచ్లో చూసాం తను చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం తను డబుల్ చేశాడు. కేవలం 45 బంతులని 84 పరుగులతో నాట్అవుట్గా నిలిచి ఆర్ఆర్ విక్టరీలో కీ రోల్ ప్లే చేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే ఢిల్లీ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. అండ్ ఆర్ఆర్ టాప్ ఆర్డర్ చూసుకుంటే చాలా పూర్గా బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ జాస్ బట్లర్ కంప్లీట్ అవుట్ ఆఫ్ టచ్ 16 బంతులైనా 11 పరుగులే చేశాడు. అలాగే జైస్వాల్ చూసుకుని 7 బంతులు 5 పరుగులు చేసి మాత్రమే అవుట్ అయిపోయాడు. ఈవెన్ సంజు శాంసన్ ముఖేష్ కుమార్ వేసిన ఒక ఓవర్లో హ్యాట్రిక్ పరుగులు కొట్టినప్పటికీ అతను కూడా తర్వాత అవుట్ అయిపోయాడు. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్ఆర్ టీం పవర్ ప్లే రన్స్ కొట్టడానికి చాలా ఇబ్బంది పడింది. అట్ ది సేమ్ టైం వికెట్లు కూడా లాస్ అయిపోయారు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి పవర్ ప్లేలో కేవలం 31 పరుగులు మాత్రమే వచ్చాయి. అలాగే వాళ్ళు 7.2 ఓవర్స్ ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 36 పరుగులు మాత్రమే చేశారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆర్ఆర్ టీం కంబ్యాక్ చేసిందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిన్లీ మనం ఆర్ఆర్ బ్యాటింగ్ బలం అంతా వాళ్ళ టాప్ ఆర్డర్లోనే ఉందని చెప్పి స్టార్టింగ్ లోనే చెప్పుకునే వాళ్ళం. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఆ టీం అది రాంగ్ అని ప్రూవ్ చేసింది. వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కంప్లీట్లీ ఫెయిల్ అయిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మాత్రం అదరగొట్టేశారు. ఎస్పెషల్లీ అశ్విని నెంబర్ 5లో బ్యాటింగ్ పంపడం ఒక బ్రిలియంట్ మూవ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే టైంలో డీసీ స్పిన్ బౌలర్స్ ఆల్ ఓవర్ ద మూన్ అసలు ఎక్కడ కూడా రన్స్ అవ్వకుండా చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ కుల్దీప్ యాదవ్ తన ఫస్ట్ ఓవర్లోనే జాస్ బట్లర్ వికెట్ కూడా తీశాడు. ఈవెన్ రియాన్ పరాగ్ చూసుకున్న తన బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడు. సో ఆర్ఆర్ టీం 9 ఓవర్లు మూసేసరికి కేవలం 46 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయారు. అంటే ఓవర్కు కనీసం 6 పరుగులు చెప్పిన కూడా కొట్టలేకపోయారు. బట్ 10 ఓవర్ నుండి చూసుకుంటే అశ్విన్ ఇనిషియేటివ్ తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఒక 6 కొట్టాడు. అండ్ నెక్స్ట్ ఓవర్లోనే నోకియా బౌలింగ్ లో మరో 2 6లు కొట్టాడు. సో ఈ 3 6లు ఏవైతే ఉన్నాయో అవి ఆర్ఆర్ టీం యొక్క బ్యాటింగ్ విషయంలో మొమెంటం తీసుకొచ్చాయి. పర్టికులర్గా అశ్విన్ ఆడిన పుల్ షాట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో అతనైతే చాలా మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. 19 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. ఇక అతనితో పాటు ధ్రువ్ జురేల్ మరియు హెట్మేర్ కూడా చాలా మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడారు. జురేల్ 12 బంతులు 20 పరుగులు చేస్తే హెట్మేర్ 7 బంతులు 14 పరుగులు చేశాడు. అయితే ఆర్ఆర్ బ్యాటింగ్ స్టార్ మాత్రం రియాన్ పరాగే. అసలు డెత్ ఓవర్స్లో అతని బ్యాటింగ్ ఒక విధ్వంసం. మెయిన్గా లాస్ట్ ఓవర్ చూసుకుంటే ఎండ్రిక్ నోకియాను ఓచకొత కోసాడు. ఫస్ట్ 5 బంతులు 3 4లు మరియు 2 6లు కొట్టాడు. అలాగే ఓవరాల్ గా చూసుకుంటే ఓవర్ నెంబర్ 20లో ఏకంగా 25 రన్స్ వచ్చాయి. సో రియాన్ పరాగ్ తన ఇన్నింగ్స్ లో ఫస్ట్ 26 బంతులు 26 పరుగులే చేశాడు. కానీ నెక్స్ట్ 19 బంతుల్లో చూసుకుంటే ఏకంగా 58 పరుగులు కొట్టాడు. మిగిలిన అతని బ్యాటింగ్ దెబ్బకి ఆర్ఆర్ టీం లాస్ట్ 5 ఓవర్స్ లో ఏకంగా 77 రన్స్ కొట్టింది. సో ఇన్నింగ్స్ అయితే కంప్లీట్లీ ఆర్ఆర్ టీం యొక్క బ్యాటింగ్ స్ట్రక్చర్ ను మార్చేసింది. వాళ్ళు కనీసం 150 అయినా కొడతారు అనుకునే పొజిషన్ నుండి ఏకంగా 185 రన్స్ కొట్టారు. ఆ లాస్ట్ ఓవర్ కనుక లేకపోయిందంటే ఆర్ఆర్ టీం స్కోర్ 170 కూడా దాటి ఉండేది కాదు. సో రియాన్ పరాగ్ బ్యాటింగ్ అయితే నిజంగా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్కి అతను చాలా మెచ్యూరిటీ చూపిస్తున్నాడు. మెయిన్లీ గేమ్ యొక్క సిచ్యువేషన్ బాగా రీడ్ చేసి క్రీజ్ లో సెట్ అవడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ దాన్ని సెట్ అయిన తర్వాత తన పవర్ అన్లీష్ చేస్తున్నాడు. సో ప్రీవియస్ కి మ్యాచ్ ముందు రియాన్ పరాగ్ డీసీ టీం అయితే చాలా పూర్ రికార్డు ఉంది. 7 ఇన్నింగ్స్ లో 75 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఒక్క మ్యాచ్ లో అతను 45 బంతుల్లోనే 84 పరుగులు చేసి డీసీ టీంకి చుక్కలు చూపించాడు. అండ్ ఆల్స్ ఇన్నింగ్స్ అన్నప్పుడు అతను తన బ్యాటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మిడ్ బ్రేక్ ఇన్నింగ్స్ లో చాలా ఎమోషనల్ అయ్యాడు. అంటే నేను పొజిషన్ కి రావడానికి చాలా కష్టపడ్డాను, చాలా ప్రాక్టీస్ చేశానని చెప్పుకొచ్చాడు. సో నిజంగా రియాన్ పరాగ్ అయితే ఇప్పుడు తన 2.0 వెర్షన్ చూపిస్తున్నాడు. అండ్ అతను ఇలా చేయడానికి ఖచ్చితంగా ఆర్ఆర్ మేనేజ్మెంట్ చాలా ఎంకరేజ్ చేసింది. వేరే మేనేజ్మెంట్ ఏదైనా ఒక సీజన్ అయిన తర్వాత నువ్వు వెళ్ళిపోబాబు మాకు వద్దని చెప్పి దండం పెట్టేసేవారు. కానీ ఆర్ఆర్ టీం జైస్వాల్ ఎలా అయితే బ్యాక్ చేస్తూ వచ్చిందో పరాగ్ను కూడా అలానే బ్యాక్ చేస్తూ వచ్చింది. మెయిన్లీ సీజన్ లో అతనికి నెంబర్ 4లో బ్యాటింగ్ చేసేందుకు ఆపర్చునిటీ ఇచ్చి బాగా ఎంకరేజ్ చేశారు. ఈవెన్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసినప్పుడు కూడా అతనికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయంట. నువ్వు చివరి వరకు క్రీజులో ఉండి నీ స్ట్రైక్ రేట్ విషయంలో ఎలాంటి కంగారు పడొద్దని చెప్పి మేనేజ్మెంట్ ఒక మెసేజ్ పంపారంట. సో రియాన్ పరాగ్ని ఎంకరేజ్ చేసిన విషయంలో అయితే ఖచ్చితంగా ఆర్ఆర్ మేనేజ్మెంట్ కు చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఇక ఢిల్లీ బౌలింగ్ విషయానికి వస్తే పవర్ ప్లే అద్భుతంగానే బౌలింగ్ చేశారు. బట్ టువర్డ్స్ ది ఎండ్ వచ్చేసరికి మాత్రం వాళ్ళు దారుణంగా ఫెయిల్ అయ్యారు. మెయిన్లీ ముఖేష్ కుమార్ మరియు ఎండ్రిక్ నోకియా వీళ్ళిద్దరూ చాలా ఎక్కువ రన్స్ ఇచ్చారు. ఈవెన్ కుల్దీప్ యాదవ్ కూడా మ్యాచ్ లో 10 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సో ఢిల్లీ బౌలర్స్ అందరూ కూడా తల వికెట్ తీసినప్పటికీ ఎక్స్పెన్సివ్ గానే ప్రూవ్ అయ్యారు. ఒక అక్షర్ పటేల్ మరియు ఖలీల్ అహ్మద్ స్పెల్స్ మాత్రమే పొదుపుగా ఉన్నాయి. మిగిలిన 3 బౌలర్స్ మాత్రం ఎక్కువగా రన్స్ ఇచ్చారు. ఇక వాళ్ళ చేసింగ్ విషయానికి వస్తే చాలా మంచి స్టార్ట్ వచ్చింది. మిచెల్ మార్ష్ ఆల్ గన్స్ బ్లేజింగ్ స్టార్టింగ్ లోనే 5 4లు కొట్టాడు. అండ్ డీసీ 3 ఓవర్స్లోనే 30 పరుగులు కొట్టేసింది. అయితే అలాంటి టైంలో నాండ్రే బర్గర్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. వేగంగా ఆడుతున్న మార్స్తో పాటు రిక్యూబీని టెక్అవుట్ చేశాడు. బట్ అగైన్ డీసీ టీం అయితే మొమెంటం కోల్పోలేదు. ఆ తర్వాత వార్నర్ ఊపందుకున్నాడు. అతను కేవలం 34 బంతుల్లోనే 49 పరుగులు చేసి మ్యాచ్ని గెలిపించేలా కనిపించాడు. మిగిలిన ఆర్ఆర్ స్పిన్నర్స్ మీద కౌంటర్ అటాక్ చేస్తే వార్నర్ అయితే చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. అలాగే రిషబ్ పంత్ చూసుకుని అతనికి చాలా మంచి సపోర్ట్ అందించి డీసీ టీంలో ట్రాక్ లో పెట్టారు. వీళ్ళిద్దరు కలిసి 3వ వికెట్ కు 67 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అయితే ఆవేష్ ఖాన్ వార్నర్ వికెట్ ఎప్పుడైతే తీశాడో ఆ తర్వాత డీసీ టీం తడబడడం స్టార్ట్ చేసింది. మెయిన్లీ వికెట్ విషయంలో సందీప్ శర్మ పెట్టిన క్యాచ్ ని చాలా మెచ్చుకోవాలి. షార్ట్ థర్డ్ మ్యాన్ పొజిషన్ లో చాలా చురుగ్గా కదులుతూ ఒక బ్రిలియంట్ క్యాచ్ తీసుకున్నాడు. అలాగే తర్వాత చూసుకుని 28 పరుగులు చేసిన రిషబ్ పంత్ చాహల్ బౌలింగ్ అవుట్ అయిపోయాడు. సో ఆర్ఆర్ టీం అయితే వీళ్ళిద్దరిని అవుట్ చేసి కంబ్యాక్ చేసింది. అయితే చివరిలో స్టబ్స్ మళ్ళీ వాళ్ళని చాలా కంగారు పెట్టాడు. మెయిన్లీ అశ్విన్ వేసిన 18 ఓవర్లు అతను ఇచ్చిన క్యాచ్ ట్రెండ్ బౌల్ట్ వదిలేశాడు. అండ్ నెక్స్ట్ 2 బాల్స్ లో చూసుకుంటే స్టబ్స్ వరుసగా 2 6లు కొట్టాడు. అలాగే సందీప్ శర్మ వేసిన 19 ఓవర్లో కూడా ఒక 6 and 4 కొట్టాడు. సో స్టబ్స్ అయితే తన పవర్ రేటింగ్ తో చివరి ఆర్ఆర్ టీంలో చాలా టెన్షన్ పెట్టాడు. కానీ చివరిలో చూసుకుంటే సందీప్ శర్మ మరియు ఆవేష్ ఖాన్ ఇద్దరు కూడా అద్భుతమైన బౌలింగ్ చేసి ఆర్ఆర్ టీంను గెలిపించారు. మెయిన్లీ 19th ఓవర్లో సందీప్ శర్మ ఫస్ట్ 2 బాల్స్ కు 6 and 4 ఇచ్చిన తర్వాత బ్రిలియంట్ గా కంబ్యాక్ చేశాడు.
అలాగే తర్వాత లాస్ట్ ఓవర్లో 17 పరుగులు కొట్టాల్సినప్పుడు ఆవేశ్ ఖాన్ వరుసగా యార్కర్లు వేసి ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా ఓవర్ను ఫినిష్ చేశాడు. సో ఆర్ఆర్ బౌలర్స్ అయితే లాస్ట్ 10 బాల్స్ను అద్భుతంగా బౌలింగ్ చేసి ఆ టీంను గెలిపించారు. వేరాజ్ నోకియా చూసుకుంటే లాస్ట్ ఓవర్లో 25 పరుగులు ఇచ్చి ఢిల్లీ ఓటమిలో కీ రోల్ ప్లే చేశాడు. ఆ ఓవర్లో కనుక రన్స్ రాకపోయినంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా డీసీ వాళ్ళు గెలిచి ఉండేవారు. ఈవెన్ ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టీం ఫీల్డింగ్ విషయంలో కూడా కొన్ని ల్యాప్స్ చేశారు. ఐ థింక్ 2 క్యాచెస్తో పాటు ఒక ఈజీ రన్అట్ను మిస్ చేశారు. బట్ స్టిల్ వాళ్ళు మ్యాచ్ గెలిచారంటే రియాన్ పరాగ్ బ్యాటింగ్ అండ్ చివరిలో అద్భుతమైన డెత్ బౌలింగ్, ఈ రెండే మెయిన్ రీజన్. సో ఆర్ఆర్ బౌలర్స్ లో చాలా 3 ఓవర్స్లో 19 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అలాగే నాంట్రీ బర్గర్ 3 ఓవర్స్లో 29 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మెయిన్లీ చాలా రిషబ్ పంత్ వికెట్ తీయడం ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ అని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా మ్యాచ్లో ఆర్ఆర్ టీం కొన్ని మిస్టేక్స్ చేసినప్పటికీ చాలా మంచి స్పిరిట్తో కంబ్యాక్ చేయగలిగారు. మెయిన్లీ బ్యాటింగ్ విషయంలో వాళ్ళు చేసిన కంబ్యాక్ అయితే అన్బిలీవబుల్. నిజంగా రియాన్ పరాగ్ హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. ఇన్ఫాక్ట్ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. ఇక మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఆర్ఆర్ టీం 4 పాయింట్లతో 2వ స్థానానికి దూసుకెళ్లారు. అండ్ డీసీ టీం వరుసగా 2వ మ్యాచ్లో ఓడిపోయి 8వ స్థానానికి పడిపోయారు. సో చూడాలి మరి ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాత విశాఖపట్నంలో ఆడబోయే మ్యాచెస్లో ఏమైనా కంబ్యాక్ చేస్తారా లేదా అనేది.